చాలా చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం మీదకి పాకిస్తాను ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చింది, ఎంతమంది భారతీయుల్ని చంపేసింది. ఒక్కసారి కూడా భారతీయ ముస్లింలు ₹1 భారతదేశ సైనికులకి ఇచ్చారా అంటే ఇయ్యలేదయ్యా. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, ఆనిముత్యాల లాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. వాళ్ళు ఆర్మీలో ఉంటారు, నేవీలో ఉంటారు, ఎయిర్ ఫోర్స్లో ఉంటారు, లేకపోతే సమాజంలో కూడా ఉంటారు. కానీ వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. కానీ ఇటు ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే భారతదేశం నుంచి ₹600 కోట్ల ఇరాన్కు భారతీయ ముస్లింలు పంపించారు. భారతదేశం మీద మాత్రం వీళ్ళకి ప్రేమ ఉండదు. ₹100 పెట్రోల్ భారతీయులకి ఇట్లా డొనేషన్ చేస్తే ఏంటి, ₹100 పెట్రోలే అది ఇస్తూ భారత్ మాతాకి జై అనే నినాదాలు చేయొద్దు. మేము హిందుస్థాన్లో ఉండే ముస్లిమ్స్, ఎవరు చెప్పమన్నారు? నువ్వు డొనేషన్ ఇచ్చేటప్పుడు హిందుస్థాన్లో ఉన్న సిటిజన్ అని చెప్పాలి కదా. నువ్వు ముస్లిమ్స్ ఎప్పుడూ సమస్య వస్తే ముందే నిలబడతారు. జై శ్రీరామ్ అనమనలేదు కదా. భారత్ మాతాకి జై. ఇఫ్ యు ఆర్ ఎ హిందుస్థానీ, భారత్ మాతాకి జై అంటే భారత మాతకి మేము జై జైలు తెలుపుతున్నామని చెప్పడానికి భారతీయ ముస్లింలకి ఏం నొప్పి? అది సరే, అవి క్యూలో నిలబడి తీసుకుంటున్నా ₹100 పెట్రోల్ కోసం. రేపు పొద్దున మీ అమ్మను కూడా ₹100 ఇస్తే పంపిస్తారు కదరా. అనాలని ఉన్నా, నాకు సంస్కారం ఎక్కువ కాబట్టి నేను అనట్లేదు.